అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో చికెన్ లాలీపాప్స్ని స్ట్రీట్ స్టైల్లో టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించేస్తాను. క్రిస్పీగా, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయాలి అంటే కాస్త ఎక్కువే చికెన్ లాలీపాప్స్ని ముందే తెచ్చుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు తింటూనే ఉంటారు, అస్సలు ఆగే ప్రసక్తే ఉండదన్నమాట. అంత రుచిగా ఉంటాయి అండ్ మనకి కూడా చేయటం కష్టమేం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మరిక లేట్ చేయకుండా టేస్టీగా యమ్మీగా ఉండే ఈ చికెన్ లాలీపాప్స్ని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. నేను 1/2 kg చికెన్ లాలీపాప్స్తో ఈ రెసిపీ తయారు చేస్తున్నానండి. 14 దాకా చికెన్ లాలీపాప్స్ వచ్చాయి. సో క్వాంటిటీస్ అనేవి చూసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే డబల్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తక్కువ చేసుకోవాలి అనుకుంటే 1/2కి తగ్గించుకోండి. అయితే చికెన్ లాలీపాప్స్ని మీరు బయటైనా చికెన్ షాప్లో చేయించుకోవచ్చు, లేదంటే ఇంట్లో అయినా మనం కట్ చేసుకోవచ్చు. వింగ్లెట్స్ తీసుకుని అందులో చిన్న బోన్ని తీసేసి పెద్ద బోన్కి ఫ్లెష్ మొత్తాన్ని కూడా కిందికి లాగిస్తే చికెన్ లాలీపాప్ షేప్ వచ్చేస్తుంది. ఈ చికెన్ లాలీపాప్స్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. బాగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించండి. ఇలా ఉప్పు నిమ్మరసం పట్టించేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. లేదా ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు ఉంచేస్తే చికెన్ అనేది టెండర్గా తయారవుతుంది అనమాట. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేయండి. గరం మసాలాకి బదులు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చికెన్కి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ వైట్ వేసుకోవాలి. 1 గుడ్డు తీసుకుని అందులో ఉండే ఎల్లో పార్ట్ తీసేసి ఎగ్ వైట్ మాత్రమే వేయండి. ఎల్లో పార్ట్ వేస్తే కనుక మీకు నీచు స్మెల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో గుడ్డులో ఉండే తెల్ల సొన మాత్రమే వేసి ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ చికెన్ లాలీపాప్స్ ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అంటే గనక 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయండి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి బదులు ఇవన్నీ వేసి బాగా కలపండి. చికెన్ డ్రైగా అనిపిస్తే కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. బ్యాటర్ అంతా చికెన్కి చక్కగా పట్టాలి. ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా టైట్గా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మోడరేట్గా హీట్ అవ్వాలి. ఓవర్ హీట్ ఉండకూడదు. ఓవర్ హీట్ ఉంటే చికెన్ లోపల వరకు వేగదనమాట. అలాగని తక్కువ మంట మీద వేయించేస్తే కనుక నూనె పీల్చేస్తుంది. సో నూనె హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఆయిల్కి సరిపడే విధంగా చికెన్ లాలీపాప్స్ని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేయండి. చికెన్ లోపల వరకు ఉడికి పైన క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకోండి. ఇలా మొత్తం చికెన్ లాలీపాప్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పీల్చేస్తుంది. ఇదే విధంగా అన్ని చికెన్ లాలీపాప్స్ని ఫ్రై చేసేసుకుంటే టేస్టీ స్ట్రీట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోతాయి. ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసే కంటే కూడా అల్యూమినియం ఫాయిల్ ఉంటే కనుక ఇలా చివర్లో కాస్త ర్యాప్ చేసేసి సర్వ్ చేయండి. పార్టీ లుక్ కూడా వచ్చేస్తుంది. స్ట్రీట్ స్టైల్ అంటే ఆనియన్ ఇంకా లెమన్ లేకపోతే ఎలా చెప్పండి. వీటితో పాటుగా కాస్త ఉల్లిపాయల్ని అలాగే నిమ్మకాయల్ని కట్ చేసి ముక్కలుగా చేసి సర్వ్ చేసేయండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోతాయి. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ ఇదే ప్రాసెస్లో మీరు చికెన్ పీసెస్తో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. తింటూ ఉంటే ఎన్ని వెళ్తున్నాయో కూడా తెలియకుండా తినేస్తామండి. చికెన్ లాలీపాప్స్తో రెస్టారెంట్ స్టైల్లో డ్రమ్స్ ఆఫ్ హెవెన్ రెసిపీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ రెసిపీ చూడకపోయి ఉంటే, ట్రై చేయకపోయి ఉంటే అది కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మరి ఈ చికెన్ లాలీపాప్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.